కూడా హాస్పిటల్కి తరలించారు. ఒకసారి మనం సీట్లన్నీ కూడా గమనించవచ్చు. కంకర్రాళ్లతో పూర్తిగా బస్ అనేది నిండిపోయింది. అంటే ఓవర్ స్పీడ్గా వచ్చినటువంటి టిప్పర్ ఎంత ఓవర్ స్పీడ్గా వచ్చుంటే ఆ లోపల ఉన్నటువంటి కంకర్ మొత్తం కూడా బస్సులో పడిందనేది మనకు కనిపిస్తుంది. ఒక్కసారి బస్ భాగాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించవచ్చు. ఈ సీట్లకు ఉన్నటువంటి ఏదైతే ఈ డోర్స్ కావచ్చు, అదేవిధంగా అద్దాలు మొత్తం కూడా బ్రేక్ అయ్యాయి. అంటే ప్రమాదం ఎంతవరకు జరిగింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ టైంలో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఎవ్వరు కాపాడే వాళ్ళు లేక ఆర్తనాదాలు మొత్తం కూడా వినిపించాయి. అంటే దాదాపు ఇందులో 40 మందికి పైగానే ప్రయాణికులు ప్రయాణిస్తుంటే 19 మంది చనిపోయారు. అందులో 12 మంది వరకు మహిళలు ఉన్నట్లుగా కూడా మనకు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఘటన తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు, వాహనాలు కూడా వెళ్తూ. ఈ ఘటన జరిగిన కొంతమంది అయితే మాత్రము చూసాము అని చెప్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి. సంఘటన జరిగినప్పుడు మీరు ఎవరైనా ఉన్నారండి? సంఘటన జరిగినప్పుడు మేము కూడా రావడం లేదు. కానీ అన్నికంటే ముఖ్యంగా మీ మీడియా, మీ ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళు కూడా మేము కోరుతున్నది ఏంటంటే, మీరు ఈ యాక్సిడెంట్ లైన్కి వచ్చి 10 నిమిషాలు రాకముందు, యాక్సిడెంట్ రాకముందు ఏ రోడ్ అయితే బాగలేదో ప్రభుత్వాన్ని దృష్టికి మీరు అన్నితం మీ ఛానల్స్లలో రిపోర్ట్ చేస్తుంటే, గతంలో ఆలూరు గేట్ ఇలాగే జరిగింది. అక్కడ సంవత్సరం క్రితమే ఇప్పుడు పొద్దుగాల సిట్ 6:30 గంటలకు స్టార్ట్ అయింది. ఏం దెబ్బ ఛానల్ రోడ్డు ఎప్పుడు మంచిగా చేస్తలే, అయితే మాట్లాడారు కానీ రోడే చేస్తలేరు. ఇది ఓవర్ స్పీడ్ వస్తూ ఉంటాయా వాహనాలు? వేల వాహనాలు వెళ్తుంటే ఒక బండి ఓవర్టేక్ చేయాలంటే ఇక రిస్క్ తీసుకుంటే ఓవర్టేక్, అంతకుమించి ఓవర్టేక్ లేదు. ఆ రాడ్ల గురించి మీరు మీ టీవీలలో బాగా స్ప్రెడ్ చేయండి. గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏం వెళ్తుంది అనేది 18 మంది ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయ్యారు, ఇంకా కూడా సీరియస్ ఉన్నారు. అందుకే ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లాలంటే ఈ సంక్షేమ పథకాలు కాదు, ఈ పింఛన్లు కాదు ఇవ్వాల్సింది, రోడ్లు. చెప్పండి, అంటే ఈ హైవేల మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించు రోజుకు ఒకటన్నా అవుతుంది. ఈ నుంచి అది అప్ప జంక్షన్ వరకు రోజుకు ఒకటన్నా ఖచ్చితంగా అవుతుంది యాక్సిడెంట్. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కంపల్సరీ. మనగూడెం నుంచి అప్పదాకా ఎప్పటికి రోజు కంప్లీట్ రోడ్ కంప్లీట్ గా జల్దీ పెద్దగా చేసే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. ఏం చేస్తలేరు. సరే, ఓకే. చూస్తున్నాం కదా. అయితే బస్సు ఓవర్ స్పీడ్ రావడమే ప్రధాన కారణం. అటు లారీ ఓవర్ స్పీడ్ కావచ్చు, అదేవిధంగా వాహనాలు కావచ్చు ఓవర్ స్పీడ్ వస్తుంటాయి. రెగ్యులర్ గా ఎక్కడొకక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం అటు ఓవర్ స్పీడ్ మాత్రమే కాదు, రోడ్డు కూడా మరమ్మతులు వెంటనే చేస్తే ఇలాంటి ఘటనలు ఓవర్టేక్ చేసేటువంటి సమయంలోనే ఘటన జరుగుతుందని అని చెప్తున్నారు. అంటే బస్సుకి సంబంధించి ఆ మెయిన్ అక్కడ హైవే మీద ఉన్నటువంటి ఆ టిప్పరు అదేవిధంగా బస్ ని ఢీ కొట్టడము, వెంటనే బస్సును కూడా పక్కకు తీసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. బస్ కి సంబంధించినటువంటి కింద భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. దాంతో పాటు అద్దాలు వీటన్నిటిని ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వెనుకున్నటువంటి వాళ్ళు ఎలా అయినా సరే బయటపడాలి ప్రాణభయంతోనని చెప్పేసి బయటికి పరుగులు తీయాలి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ అద్దాల నుంచే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఈ మిర్రర్స్ లో నుంచే వెనుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలవడంతో వెంటనే ఇందులో నుంచి బయటికి కిందకి దూకి వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. డివైడ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే 2 క్రేన్ల సహాయంతో ఆ లారీని ఆ టిప్పర్ ని కూడా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి నేను టిప్పర్ దగ్గరికి వెళ్ళి ఆ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్ సైడ్ టిప్పర్ మనకి వెనుక సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఎలాంటి డ్యామేజ్ అనేది మనకి అవ్వలేదు. ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అది మాత్రమే బస్కు ఉన్నటువంటి ఫ్రంట్ సైడ్ కి దూసుకు వెళ్ళడం వల్ల ఆ టిప్పర్ ఫ్రంట్ సైడ్ తో పాటు బస్సు ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం నుజ్జు అయిపోయింది. ఒక్కసారి మనం టిప్పర్ ని చూస్తే ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది ఎంతవరకు జరిగింది ప్రమాదం అనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కడా కూడా డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారి మనం ఈ ఫ్రంట్ సైడ్ కి సంబంధించి కూడా ఎంతవరకు నుజ్జు అయింది అనేది కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ భాగం మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది. అంటే బస్సు
ని ఏ వరకు డ్యామేజ్ చేసింది అనేది కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక్కసారి అశోక్ లైలాండ్కి సంబంధించినటువంటి ఈ టిప్పర్కి ఒక్క ఫ్రంట్ భాగం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. డ్రైవరు నడిపినటువంటి టైంలో తెల్లవారుజాముడు కావడము, అదేవిధంగా ఓవర్ స్పీడ్, ఈ రెండు కారణాలుగానే చెప్తున్నారు. ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. సీట్లో ఉన్నటువంటి పర్సన్ మొత్తం అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒక్కసారి నేను ఈ టిప్పర్కి సంబంధించి ఆ డ్రైవర్ సీటు భాగం ఏదైతే ఉందో అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మాత్రము ఆ టిప్పర్ డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు. ఒక్కసారిగా ముందుకు వెళ్ళినటువంటి ఆ టిప్పర్ బస్సులోకి చొచ్చుకుపోయిన తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి, అంటే డ్రైవర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఆ టిప్పర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. టిప్పర్ డ్రైవరు అతి ఓవర్ స్పీడే ప్రధాన కారణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ టిప్పరు ఒక్కసారిగా టిప్పర్ని కంట్రోల్ చేయలేక బస్ని ఓవర్ స్పీడ్తో ఢీకొట్టడంతో లోపలికి చొచ్చుకుపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా గాయాలవడము, 19 మంది చనిపోవడం జరిగింది. కానీ టిప్పర్లో కేవలము డ్రైవర్ ఉన్నాడని చెప్తున్నారు. డ్రైవర్కి తీవ్ర గాయాలైనాక తను కూడా చనిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ టిప్పర్ ఎవరిది, రెగ్యులర్గా ఇదే రూట్లో వస్తుందా లేదంటే ఫస్ట్ టైం ఈ రూట్లో వస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అంటే ఓవర్లోడ్ ఉన్నటువంటి టిప్పర్ మనం చూస్తే ఎంత పెద్దగా మనకి టిప్పర్ కనిపిస్తుందో అర్థమవుతుంది. నార్మల్గానే ఇది కొన్ని వందల టన్నుల వరకు ఈ టిప్పర్ వెయిట్ అనేది ఉంటుంది. అందులో లోడింగ్ అని అంటే ఆ కంకర వెయిటేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు హెవీగా ఉన్నటువంటి వాహనాలు చాలా వరకు స్లోగా వెళ్ళాలి. కానీ వీళ్ళు ఓవర్ స్పీడ్గా వెళ్ళడము, దాంతోపాటు లోడింగ్గా ఉన్నటువంటి బండ్లు కూడా కొంతమేరకు స్లోగా వెళ్ళాలి. ఆ ఓవర్ స్పీడ్ని రెండింటిని, అటు వెహికల్ వెయిట్ని అదేవిధంగా అందులో ఉన్నటువంటి లోడ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక బ్రేక్ వేసినా కూడా ఆగకపోవడం వల్ల అటుగా వస్తున్నటువంటి ప్రైవేట్ బస్లోకి ఒక్కసారిగా ఈ టిప్పర్ చొచ్చుకుపోయిందని చెప్తున్నారు. వెనుక సైడ్ భాగంలో ఎక్కడ మనకి డ్యామేజ్ అయినట్లు ఎక్కడా కనిపించడం లేదు. కేవలము ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆపోజిట్గా వెళ్తున్నటువంటి లారీ, ఆపోజిట్గా వస్తున్నటువంటి, అంటే ఎదురెదురుగా వెళ్తున్నటువంటి బస్సు, అదేవిధంగా ఈ టిప్పర్, ఈ రెండు ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారి మనం టైర్స్ని పరిశీలించవచ్చు. ఎందుకనంటే బ్రేక్ వేసినటువంటి టైమ్స్లో కూడా ఈ టైర్లు అనేవి చాలా గ్రిప్ ఉండాలి. ఒక్కసారిగా బ్రేక్ వేసినప్పుడు ఇవి టైర్లు ఆగాయి అంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు. కానీ టైర్లు కూడా ఆ టైంలో స్కిప్ అవుతూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైరు పేలిపోయింది కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. ఇదంతా బ్లాస్ట్ అయింది. ఆ టైర్స్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి వెహికల్, ఇంత హెవీ వెహికల్ బస్ లోపలికి చొచ్చుకుపోయినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఎవరు కాపాడండి కాపాడండి అని చెప్పేసి. అప్పటికే కొంతమందికి గాయాలయ్యాయి. మరికొంతమంది ఆ కంకర్ రాళ్ళల్లో చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళని కాపాడలేక ఒకవైపు వాళ్ళకి తగిలినటువంటి గాయాలతో ఆ బాధ ఒకవైపు భరించలేక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అని చెప్పేసి ప్రాణభయంతో విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగింది. తరచూ ఇలాంటి ఘటనలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. మనం చుట్టుపక్కల కూడా చూడొచ్చు. చాలా మంది ఇక్కడికి ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు ఈ ఘటన జరగడం. కానీ గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోడ్డు అదేవిధంగా ఓవర్ స్పీడ్, ఈ రెండు ప్రధాన కారణం అని చెప్తున్నారు. పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. వాహనాలు కూడా ఎక్కడ ఆగకుండా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ని